దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి 2026 సంవత్సరపు లెంట్ సీజన్లో 4వ వారంలో దేవునితో సమాధానము అనేటువంటి అంశమును గురించి ధ్యానిస్తూ ఉన్నాం. రికన్సిలియేషన్, దేవునితో మన సహవాసాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి చిగురింపజేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి యొక్క సీజన్, లేదంటే మరి యొక్క ధన్యత, మరి యొక్క కాలము, మరి యొక్క ఋతువు, ఒక పర్టికులర్ టైం పీరియడ్. కాబట్టి అలాంటి సమయాన్ని మరి మన ఆత్మీయ జీవితం కొరకు దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి చిగురింపజేసుకోవడానికి మరి ప్రార్థన ఉపవాసములతో దేవుని సన్నిధానంలో మనందరము కొనసాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి ఈ దిన లేఖన భాగాలు పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘమునకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 11 వచనాలను ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘమునకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఇక్కడ పౌలు గారు రోమా పత్రిక 4వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయన మనకు వివరించాడు. మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడు చేసినటువంటి వాగ్దానమునందు విశ్వాసముంచి మరి దేవుని సన్నిధానములో తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి బలహీనుడు కాక, అనగా తను వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ తన భార్య శారమ్మ వృద్ధురాలై మరి స్త్రీ ధర్మము ఆగిపోయినప్పటికీ దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి మరి సమర్థుడని విశ్వసించి, ఇదిగో తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో అతడు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానమునకు ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి అతడు అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేదు. మరి దేవుడు చేసినటువంటి వాగ్దానము తన జీవితంలో, ఇదిగో ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ తన పరిస్థితులను చూస్తే అతడేమో రమారమి 99 సంవత్సరాల వయసు గలవాడైపోయాడు. శారమ్మ కూడా మరి ఆమె 90 సంవత్సరాల దాటి వృద్ధురాలైపోయి మరి ఇదిగో ఆ స్త్రీ ధర్మము ఆగిపోయింది. కానీ వాటి వైపు ఆయన చూడలేదు. కానీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని దేవుని వైపు చూశాడు. మరి ఆయన మృతులను సజీవులుగా చేయువాడని దేవుని వాగ్దానముల యందు విశ్వాసముంచాడు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడుగాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి కూడా అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. హల్లెలూయా. అందుచేత ఆ విశ్వాసము ఆయనకు నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అబ్రహాము దేవుని వాగ్దానముల యందు విశ్వాసం ఉంచాడు. తన శరీరమును బట్టి, తన భార్య శరీరాన్ని బట్టి, వారి చుట్టూ ఉన్న ఆ పరిస్థితులను బట్టి ఆయన బలహీనుడు కాలేదు, అవిశ్వాసి కాలేదు. కానీ దేవుని వైపు చూడగలిగాడు. దేవుని వాగ్దానముల యందు విశ్వాసం ఉంచి మరి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి మరి సమర్థుడని విశ్వసించి మరి ఆ విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇదిగో ఇది అతనికే కాదు, ఇది అతనికి మాత్రమే కాదు, కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన
తండ్రి అయిన దేవుని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు మరి మన నిమిత్తము ఆయన మరణమునకు అప్పగించబడ్డాడు. కల్వరి శిలువలో మరి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాపులమైన మనకు, మరి దేవునికి శత్రువులమైన మనకు, దేవునికి విరోధులమైన మనకు దేవునితో సమాధానాన్ని దయచేశాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన కల్వరి శిలువకు అప్పగించబడ్డాడు. కాబట్టి అందుకే రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. హల్లెలూయా. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. We are reconciled with God through our Lord Jesus Christ. Hallelujah. దేవునితో మనము సమాధానపరచబడ్డాము. దేవుని సమాధానాన్ని మనం పొందుకున్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఉన్నాము. హల్లెలూయా. అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచు ఉన్నాము. హల్లెలూయా. ఇది దేవుని కృప అయి ఉంటున్నది. ఇదిగో మనము విశ్వాసము ద్వారా దేవుని కృప చేతనే రక్షించబడి ఉన్నాము. ఇది మన గొప్పతనం కాదు, కానీ కేవలము దేవుని యొక్క కృప, ఉచితమైన కృప. మరి దేవుడు తన కృపా బాహుల్యాన్ని బట్టే మనలను రక్షించాడని పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇదిగో 4వ వచనం నుంచి గమనిస్తే, మునుపు మనమందరము శరీరం యొక్క, మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నప్పుడు, దేవునికి విరోధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనలను మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. By grace you save through faith. హల్లెలూయా. విశ్వాసం ద్వారా కృప చేతనే మనం రక్షించబడి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ యొక్క కృపలోనికి నీవు నేను క్రీస్తు ప్రభుల వారి మరణ పునరుత్థానముల చేత ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నేను ఆ దేవుని కృపలో ప్రవేశము కలిగిన వారమై దేవుని మహిమను గూర్చి, అనగా మరి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన 2వ రాకడలో నీవు నేను ఆయన వలె మహిమ స్వరూపులుగా మార్చబడతాం. ఆ నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్ళబడతాం. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ సమాధానాన్ని పొందుకొనవలసిన వారమై ఉంటున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయం తిరిగి 5వ వచనంలో, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరించబడి ఉన్నది. మరి నీవు నేను కలిగి ఉన్నటువంటి ఈ నిరీక్షణ ఆయన రాకడ కొరకు, మరి ఆ తండ్రి అయిన దేవుని మహిమలో పాలిభాగస్థులం కావడం కొరకు మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణ మరి మనలను సిగ్గుపరచనీయదు. కానీ ఇదిగో దేవుని పరిశుద్ధాత్మ మనలో కృమ్మరించబడి మన హృదయములలో నింపబడి ఆయన రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి ఉండటానికి విశ్వాసము ద్వారా మరి అబ్రహాము వలె మనము కూడా బలం పొందుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడి ఉందుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన తన కుమారుని మరణము ద్వారా మనము ఆయనతో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత, అనగా క్రీస్తు ప్రభులు వారు జీవించుట చేత
మరి నిశ్చయముగా రక్షించబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచు ఉన్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. హల్లెలూయా. ఈ విషయాన్ని క్రీస్తు ప్రభుల వారు కూడా తాను జీవించినటువంటి దినములలో మరి శిష్యులకు తెలియజేశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. హల్లెలూయా. ఇదిగో ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావలెను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడు అగును. మరి నేను నా ప్రాణమును మరలా తీసుకున్నట్లు దాన్ని పెట్టుచున్నాను. ఇందువలననే నన్ను నా తండ్రి ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు పరలోకమందున ఆ తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ చేతనే, ఆయన ఆజ్ఞను పొందుకొని మరి మనందరి పాపముల నిమిత్తము తన ప్రాణాన్ని కలువరి శిలువలో అర్పించి మరి దేవునికి మనకు సమాధానం అనుగ్రహించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు అనాది కాల సంకల్పము చొప్పున తన ప్రవక్తల ద్వారా తెలియజేసినట్లు, ఇదిగో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయెను. అయితే యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువ పైన ఆయన అర్పించినటువంటి ఆ ఒక్కటే బలి అర్పణ వల్ల నీకు నాకు సమాధానము, ఆయన చిందించినటువంటి రక్తం చేత నీవు నేను నీతిమంతులుగా చేయబడ్డాం. ఆయన పొందిన గాయముల చేత నీవు నేను స్వస్థతను పొందుకున్నాం. మరి ఆయన మన కొరకు మరణించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు, దేవుని సమాధానాన్ని అనుగ్రహించాడు. ఆ సమాధానాన్ని పొందుకొని మరి క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉందాం. అట్టి నిరీక్షణ, సమాధానము, స్వస్థత దేవుడు మనందరి జీవితంలో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, కాపుదలు మాకు అనుగ్రహించిన దేవా మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో చిందించినటువంటి రక్తము చేత మేమందరం శుద్ధులుగా చేయబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా. క్రీస్తు ప్రభుల వారు పొందిన గాయముల చేత మాకు స్వస్థత, మరి ఆయన బలి అర్పణ వలన మాకు సమాధానము, నిత్య జీవాన్ని అనుగ్రహించిన తండ్రి, మరి ఆయన రాకడలో మేమందరము ఎత్తబడి మీ మహిమలో పాలిభాగస్థులమయ్యే కృపమాలో ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ సమాధానం కొరకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. కృపగల మా రక్షక, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లెంట్ సీజన్లో ప్రభు వారు ఇంకా మీకు దగ్గరగా ఆత్మీయ సహవాసంలో ప్రభు వారి ఆత్మీయ జీవితాలు, కుటుంబాలు తిరిగి చిగురింపజేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, మా యవ్వన బిడ్డలు మీ పరిశుద్ధతలో పాలిభాగస్తులై మీ మహిమలో పాలిభాగస్తులు కావడానికి నిరీక్షణ కలిగి మీతో సమాధాన స్థితి కలిగి జీవించే కృప దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్,
ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.